ఒక చెగువేరా ఆ టైప్ ఆఫ్ ఉంటాడు. దేశాన్ని ప్రేమిస్తాడు అనమాట. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గొప్ప మనిషి అని నేను ఏకీభవిస్తాను. చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు. బోల్డ్ సేవలు చేశారు. అవి గతంలో మన అందరికీ తెలిసిందే. ఓకే బ్రో, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు మాటల వరకే ఉంటారు, చేతులు చేయరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కాశ్మీర్ లో చనిపోయారో ఒక కుటుంబానికి అయితే 50 లక్షలు ఆన్ ది స్పాట్ ఈ రోజు ప్రకటించడం జరిగింది. సో మరి ఈ విషయం గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆయన ఇదని కాదు కానీ మన ఏంటంటే రాజకీయ పరంగా అనుకుంటారు అనమాట. అంటే వాళ్ళ టీం మెంబర్ అని చెప్పి అలా ఇచ్చారనుకున్నారు. అయితే ఏంటంటే ఆయన సిద్ధాంతాలు ఎప్పుడు ఒక చెగువేరా ఆ టైప్ ఆఫ్ ఉంటాడు. దేశాన్ని ప్రేమిస్తాడు అనమాట. అంటే వాళ్ళ టీం అని ఇచ్చాడనేది అంటే నెగిటివ్ తీసుకోవడం తప్పనమాట. అది ఆయన మీరు తీసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎంతో మంది కళాకారులకి కష్టాలు ఉన్నప్పుడు ఎంతో మంది సహాయం చేశాడు. ఆయన దగ్గరికి ఎవరైతే కష్టమని అని ఉంటారో వచ్చారనుకో ఆయన కంపల్సరీ ఆయన దగ్గర ఉన్న ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి మంచి చెడ్డలు చూసుకొని వెళ్తారనమాట. అంటే ఆయనకేదో సహాయం చేశాడని చెప్పి నెగిటివ్ తీసుకోవడం అనేది తప్పది. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా కాదు, ప్రతి ఒక్కసారి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఆయన ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. మనం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకేనా, ఓవరాల్ గా మన ఇండియన్స్ మీద అటాక్ చేసిన వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, ఇప్పుడు ఎవరో టూరిస్టుల మీద తెలియని వాళ్ళపై చేయడం కంటే ఏదో డైరెక్ట్ గా మన ఏమన్నా చేయాలనుకుంటే ఆర్మీ వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళతో ఫైట్ చేయడం అంటే కరెక్ట్ గా ఉంటది. సో ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం? చాలా సూపర్ అన్న. ఆయన గొప్ప మనిషి అని నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లోకి రాకముందే సినిమాలో ఉన్నప్పుడే బోల్డ్ సేవలు చేశారు. అవి గతంలో మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు 50 లక్షలు డొనేట్ చేశారు. ఫర్ ఒక ఫండ్ అనేది ఇచ్చారు. ఒక సేవ మాత్రం ఆయన చేసుకున్నాడు అన్న. ఆయన క్యాపబిలిటీ ఆయన చేసుకున్నాడు. చాలా మంచి విషయం. అది మనం అందరం గౌరవించాల్సింది అన్న. ఇప్పుడు గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకున్నారు, ఏదో రైతులకి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. అలా ఏం జరగలేదు కాబట్టి వాళ్ళు జస్ట్ చెప్పుకొని బతికేస్తారు అంతే కానీ చేసే వాళ్ళైతే కాదు. సో ఐ అగ్రీ టు ఎప్పటికీ నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను. నేను పాలిటిక్స్ గురించి అని చెప్పను, ఆయన సేవల గురించి అని చెప్తున్నాను. చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఒక డిప్యూటీ సీఎం అయిన కొత్తల్లోనే అతను ఒక మనిషి కుటుంబానికి, చనిపోయినటువంటి ఆర్మీ కుటుంబానికి మనిషికి 50 లక్షలు ఇచ్చాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ కాదని చెప్పుకోవడానికి లేదు. ఎందుకనంటే ఎవరైనా ఇంతకుముందు ఏ డిప్యూటీ సీఎం అయినా అలాగ ఇచ్చాడా? ఇచ్చినప్పుడు ఎవరైనా ఉన్నాయా అలాగా? ఏ డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు నేనైతే చూడలేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ సీఎం కానీ ఏ డిప్యూటీ సీఎం కానీ అలా ఆర్మీలో ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్స్ కి కుటుంబాలకి 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇతను కష్టపడిన సొమ్ములో కూడా అంతో ఎంతో ఇచ్చి ఇతను ఒక మరి ఆ రాష్ట్ర నాయకుడుగా ఉన్నాడంటే చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు.